మీకు నచ్చలేదు అని దెర్ ఇస్ నో ఛాన్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, ఆపడానికి ట్రై చేయండి. మీరు ఆపలేరు. ఎక్స్పీరియన్స్ పరంగా పెద్ద సినిమాలు కూడా దీన్ని కొట్టలేవు, అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇట్స్ ప్యూర్ క్రియేటివిటీ. ఒక మోంటాజ్ ఉంటుంది, దట్ ఈస్ బ్రిలియంట్లీ ఎడిటెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటెడ్ మోంటాజెస్ ఇన్ వరల్డ్ సినిమా దట్ ఐ హావ్ సీన్. ఈ సంవత్సరమే కాదు, ఇన్ వరల్డ్ సినిమా దట్ ఐ హావ్ సీన్. బ్రిలియంట్ ఫిలిం, వెరీ అండర్ రేటెడ్. చలో లెట్స్ గో ఇన్ టు మై లిస్ట్. రెడ్ రూమ్స్. సో ఇది ఫస్ట్ టైం కెనేడియన్ వింటున్నా. ఫిల్మ్. యా, ఫ్రెంచ్ కెనేడియన్ ఫిలిం. ఇది చాలా అండర్ రేటెడ్ ఫిలిం. నేను ఇది రెడిట్ లో, లెటర్ బాక్స్డ్ గ్రూప్ లో కూడా పెట్టిన, సబ్ లో కూడా, సబ్ రెడిట్ లో కూడా పెట్టిన. ఒకరు ఏమన్నారంటే, థ్యాంక్స్ సమ్వన్ పోస్టెడ్ సమ్వన్ యాజ్ దిస్ పర్టికులర్ ఫిలిం ఆన్ దేర్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ బ్రిలియంట్ బట్ క్రిమినల్లీ అండర్ వాచ్డ్. నాకు తెలిసి పేరు కూడా ఎక్కువ మంది వినకుండా ఉంటారు ఇది, రెడ్ రూమ్స్. సో అగైన్ సైకలాజికల్ థ్రిల్లర్, చాలా సైకలాజికల్ గా ఉంటది. స్కేరీ ఎలిమెంట్స్, అంటే స్కేరీ అంటే దయ్యాలు అట్లాంటివి ఏమి ఉండవు, బట్ నిన్ను చాలా క్రీపీగా చేస్తుంది అనమాట సైకలాజికల్ గా. సో ఒకటే సింగిల్, అంటే ఈ ఒక క్యారెక్టర్ ని మనం ఫాలో అవుతాము. నేను ఎక్కువ ఏం చెప్పను ఈ సినిమా గురించి. సో బేసిక్లీ కాంటెక్స్ట్ ఇవ్వాలంటే, రెడ్ రూమ్స్ అనేది డార్క్ వెబ్ లో ఒక అది ఎంతవరకు ట్రూ, ఎంతవరకు ఫాల్స్ అనేది క్వశ్చనబుల్, బికాజ్ ఇది డార్క్ వెబ్ లో జరుగుతుంది కాబట్టి. సో డార్క్ వెబ్ లో ఏమవుతుంది అంటే, రెడ్ రూమ్స్ హోస్ట్ చేసి, ఇప్పుడు మనం ఎట్లయితే ఓబిఎస్ నుంచి స్ట్రీమ్ చేస్తున్నామో, డార్క్ వెబ్ లో రెడ్ రూమ్స్ అని ఉంటాయన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే, లిటరల్లీ మనుషులను తీసుకొచ్చి వాళ్ళని చిత్రవద చేసేది లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తారు. అండ్ నేను దాన్ని ఇది ఒక ఫిలిం లో చూసాను, ఈ రెడ్ రూమ్స్ గురించి. దాన్ని డబ్బులు కట్టి చూస్తారు అనమాట జనాలు. బట్ అట్లాంటి దాంట్లో ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటారు. అండ్ వాడు చేసిండా లేదా, ఆ, ఈ అమ్మాయి బేసిక్లీ తను లాయర్ కాదు, తను ప్రాసిక్యూషన్ సైడ్ కాదు, డిఫెన్స్ సైడ్ కాదు, జస్ట్ తను జ్యూరీలో కూడా ఉండదు అనమాట. బట్ స్టిల్ తను ఈ కేసు పైన ఇంట్రెస్ట్ అయి ఫాలో అవుతుంది, తన క్యారెక్టర్ ని ఫాలో అవుతాం. వెరీ క్రీపీగా ఉంటది సినిమా, మరీ ఎక్కువ క్రీపీ కాదు, బట్ ఇట్ డిస్టర్బ్స్ యూ సైకలాజికల్లీ. ఫస్ట్ సినిమా ఓపెనింగ్ లో 17 minutes లాంగ్ టేక్ ఉంటుంది కోర్ట్ రూమ్ లో. ఓ అంటే ఒక మోంటాజ్ ఉంటుంది, దట్ ఈస్ బ్రిలియంట్లీ ఎడిటెడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటెడ్ మోంటాజెస్ ఇన్ వరల్డ్ సినిమా దట్ ఐ హావ్ సీన్. ఈ సంవత్సరమే కాదు, ఇన్ వరల్డ్ సినిమా దట్ ఐ హావ్ సీన్. బ్రిలియంట్ ఫిలిం, వెరీ అండర్ రేటెడ్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీషేనా? ఇంగ్లీష్ కాదు, ఫ్రెంచ్. ఓకే. యా. సో బ్రిలియంట్ ఫిలిం. చూడాలి, చూడకపోయి ఉంటే చూడండి గైస్. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నచ్చుతుందా లేదా అనేది నేను చెప్పలేను, బట్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ట్రై వాచింగ్ రెడ్ రూమ్స్. ఆ తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ బీవర్స్. సో బేసిక్లీ ఇది స్లాప్స్టిక్ కామెడీ. మనకు చాప్లిన్, కీటను, డైలాగ్స్ ఉండవా? డైలాగ్స్ ఏమి ఉండవు. డైలాగ్స్ హార్డ్లీ ఎన్ని డైలాగ్స్ ఉంటాయి. అంటే ఇది లిటరల్లీ వెరీ ఇండిపెండెంట్ స్టైల్ ఉంటుంది. వెరీ ఇండీ కూడా కాదు, అంటే ఒక స్టూడెంట్ ఫిలిం లాగా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆర్ క్వాలిటీ పరంగా కానీ ఎక్స్పీరియన్స్ పరంగా పెద్ద సినిమాలు కూడా దీన్ని కొట్టలేవు, అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇట్స్ ప్యూర్ క్రియేటివిటీ. సో చాలా మూమెంట్స్ ఉంటాయి ఈ సినిమాల్లో. అంటే ఇది సైలెంట్ సినిమాకి ట్రిబ్యూ లాగా కూడా అనుకోవచ్చు అనమాట. ఎక్కువ నీకు చాప్లిన్, కీటను వాళ్ళ గ్యాగ్స్ కానీ, ఆ గ్యాగ్స్ ఉంటాయి కామెడీలో, గ్యాగ్స్ ఆ గ్యాగ్స్ వర్క్ అవ్వడము, ఒక అండ్ ఇవన్నీ చేస్తూనే ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుంది అంటే, బీభత్సంగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫుల్ కామెడీ అన్నమాట. ఇది తప్పక చూడండి, లైక్ అందరు చూడాల్సింది ఇది, హండ్రెడ్స్ ఆఫ్ బీవర్స్. ఇది మీకు నచ్చలేదు అని దెర్ ఇస్ నో ఛాన్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ చూడండి, ఆపడానికి ట్రై చేయండి, మీరు ఆపలేరు. ఛాలెంజ్ అయితే చూడాల్సిందే. యా, ఛాలెంజ్. యా. ఛాలెంజ్. ఆ తర్వాత డ్యూరర్ 2. ఐ థింక్ ఇది లాస్ట్ టైం కూడా మాట్లాడేసిన, మాట్లాడినా. బట్ ఒక చిన్నగా బ్రీఫ్ ఇస్తా. బేసిక్ గా ఒక వ్యక్తి అనుకోకుండా ఒక క్రైమ్ చేస్తే, అనుకోకుండా క్రైమా? అనుకోకుండా క్రైమ్ చేస్తే
అండ్ ఆ క్రైమ్ చేసినా అని కన్ఫెస్ చేస్తే తన లైఫ్ అంతా చెడిపోతుంది, తనతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్ కూడా చెడిపోతుంది. ఉమ్, ఇప్పుడు చెప్పాలా వద్దా, కన్ఫెస్ చేయాలా వద్దా, అదే సినిమా. కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనమాట. మొత్తం మారల్ డిలమా ఉంటది సినిమా. క్లింట్ నాకు ఈస్ట్వుడ్ కదా. క్లింట్ ఈస్ట్వుడ్ది. సో అట్లాంటి సినిమాలు నాకు ఇష్టం. సో జ్యూరర్ 2 కూడా మస్ట్ వాచ్. దెన్ ఐరన్ క్లా, ఇది టెక్నికల్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, బట్ మనకు కొంచెం లేట్ గా వచ్చింది. సో నేను ఇండియన్ రిలీజ్ ని బట్టే ఇది అరేంజ్ చేసిన. అగైన్ రేజింగ్ బుల్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. దట్ సారీ, గాడ్ ఫాదర్ తర్వాత రేజింగ్ బుల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ వేర్ మాస్కిలినిటీ గురించి మాట్లాడే సినిమాలు ఉంటాయి. యూనో, రేజింగ్ బుల్ తర్వాత ఇఫ్ హ్యావ్ టు ప్లేస్ అ ఫిలిం, అంత బ్యూటిఫుల్ గా తీసిన ఫిలిం, మాస్కులినిటీ, వాటి ఇన్సెక్యూరిటీస్ పైన, ఆ తర్వాత వల్నరబిలిటీస్. అగైన్ దీంట్లో కూడా క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ని మనం ఫాలో అవుతాం అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ ఫిలిం అసలు. సెకండ్ క్లా చూడండి గైస్, అందుకే బ్యూటిఫుల్ ఉంటది సినిమా. క్రాఫ్ట్ పరంగా కూడా చాలా బాగుంటది. దెన్ అనోరా. ఆ, అబ్బబ్బా. అసలు అనోరా అని ఎనోరా వెళ్ళగానే ము- లేటర్ బాక్స్ లోగో ము- కూడా మారుతుంది. ముగ్గురం చూసాం. యా, నాకు మస్తు నచ్చింది. నాకేందంటే అగైన్ యూ హ్యావ్ ఎ క్యారెక్టర్, యూ ఫాలో ఎ క్యారెక్టర్. నా సినిమాలు చూసుకుంటే దెర్ ఈస్ ఎ క్యారెక్టర్, యూ ఫాలో దట్ ఫాలో క్యారెక్టర్ జర్నీ, క్యారెక్టర్. యూ ఫాలో దట్ క్యారెక్టర్స్ జర్నీ. యూనో, అంటే ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అనోరా చూస్తుండేటప్పుడు. సో స్పాన్ చేయకు. యా 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 సో లెటర్ అన్నారా? అనోరా, ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా హార్నీగా ఫీల్ అవుతాం అనమాట వచ్చే విజువల్స్ కి. ఓకే ఓకే, అది యునో, యూ లిటరల్లీ డిజైర్ దట్ గర్ల్. చూసిన ప్రతి ఓడు మొగోళ్ళు ఆ, చాలా ఆర్ ఫాస్ట్ గా జరిగిపోద్ది. నీకు జరిగేదంతా ఇట్లా లైక్ నువ్వు బ్లింక్ చేస్తున్న సెకండ్ లో అయిపోద్ది. దే మెట్, దే హ్యావ్ సెక్స్ అండ్ దే జస్ట్ మ్యారీ, అంతే. అక్కడ వరకు ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. దాని యా, తర్వాత నుంచి మొదలైద్ది ఇంకా. అదే కదా. సో ఆ ఫస్ట్ ఒక ఒక ఎమోషన్ ఫీల్ అవుతావు నువ్వు. యూనో, యూ ఫీల్ దట్ హ్యాడ్రలిన్ రష్. ఒక హ్యాడ్రలిన్ రష్ వస్తుంది నీకు ఆ సినిమా చూసినప్పుడు. ఫస్ట్ యాక్ట్ మొత్తం యూనో వాళ్ళు డేట్ చేస్తున్నప్పుడు అది ఇది అది ఇది. ఆ తర్వాత సెకండ్ నీకు ఒక కేయోటిక్ ఇది ఉంటది. కామెడీ. అసలు మొత్తం కామెడీ, మొత్తం కేయోటిక్. నాకు ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ సీన్ ఉంటది చూడు, ఆ పిల్లని కట్టేస్తారు అదని. అసలు అసలు ఈ క్యారెక్టర్ ని చూసి జాలి పడాలా లేదంటే నవ్వాలా, నవ్వాలా అర్థం ఈ కాదు. అర్థం కూడా కాదనమాట. అదొక క్రేజీ ఎమోషన్. ఆ తర్వాత వాడు ఉంటాడు ఏదో ప్రీస్ట్ లో ఆ ఫాదర్ గాడ్ గాడు, ఫాదర్, గాడ్ ఫాదర్. ఆ ఫాదర్ గాడు వాడు ఉంటాడు చూడు, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడికి ఉండే యాంగ్జైటీ లెవెల్స్ కి నవ్వు వస్తుంది. వాడు నాకు వాడు లిటరల్లీ వాళ్ళ హోటల్లో ఉన్నప్పుడు ఒక డైలాగ్ అంటాడు, ఐ డోంట్ నో హౌ మచ్ హీ ఫక్డ్ యూ బట్ హీ ఫక్డ్ మీ లిటరల్లీ మోర్ దెన్ యూ అని అంటాడు. నాకు నవ్వు ఆగలేదు తెలుసు అసలు. ఆ తర్వాత ఫ్యూరియోసా ఆల్రెడీ చెప్పేసినాం. బిగ్ స్క్రీన్ స్పెక్టకల్. అగైన్ దెర్ ఈస్ వన్ క్యారెక్టర్, యూ ఫాలో దట్ క్యారెక్టర్ జర్నీ. సో అగైన్ ప్రీక్వెల్. సో నాకు ఫ్యూరియోసా చూసినప్పుడు బ్యాట్మాన్ సినిమానే గుర్తొచ్చింది, మాస్క్ ఆఫ్ ద ఫ్యాంటాజం. ఓకే, 1996 5 ఏది? యానిమేటెడ్ ఫిల్మ్ అనమాట. ఓకే ఓకే, బ్యాట్మాన్ అన్న అంటే దూరంగా ఉంటాడు. ఆహా దాదాపు సేమ్ జర్నీ. ఓకే ఏంటి, అప్పటికి ఇంకా బ్యాట్మాన్ అవడం అనమాట. బ్రూస్ వేనే. బ్రూస్ వేన్ చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయి ఉంటాడు. అప్పటికి బ్యాట్మాన్ గా జస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాడు అనమాట. ట్రైనింగ్ అయిపోద్ది, వస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి కనపడుద్ది. ఓకే, ఒక అమ్మాయి కనపడితే ఆ అమ్మాయితో రిలేషన్షిప్లోకి మూవ్ అయిన తర్వాత వాడి మనసు హ్యాపీనెస్ కోరుకుంటుంది అనమాట. అంటే మనం ఈ వెంజన్స్, ఈ కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ అయింది బ్యాట్మాన్ అవుదాం అని, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఓకే, ఆ అమ్మాయితో వెళ్ళిపోదాం అనుకుంటే చివరికి ఆ అమ్మాయి కూడా ఒక రోజు చెప్పకుండా వెళ్ళిపోద్ది. అంటే చెప్పా పెట్టుకొని వెళ్ళిపోద్ది. సో దాని తర్వాత బ్యాట్ కేవ్లోకి వెళ్ళి ఇది బ్యాట్మ్యాన్ మాస్క్ వేసుకుంటాడు.
నీకు ఇందులో అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే వాడి మనసు కూడా కోరుకుంది వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోదామని. ఓకే. అంటే వాడికి వాడు ఏం చెప్పుకుంటాడంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే కదా కోరుకుని ఉంటారు. వాడి అంటే ఈ ట్రామా అంతా మర్చిపోయి వాడు కూడా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనే కదా కోరుకుంటూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఆ అమ్మాయి వెళ్ళిపోద్దో ఈడు రైట్ మళ్ళీ నాకు ఇది తప్ప ఏమీ లేదు అన్నట్టు వెంజెన్స్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. నేను ఫ్యూరియోసో గురించి ఎందుకు అంటున్నానంటే ఫ్యూరియోసో కూడా నీకు ఆ ఇదే యా బీట్ మీద ఫాలో అవుతూ ఉంటది. యా ఇప్పుడు లాస్ట్ కి వాళ్ళిద్దరు వెళ్ళిపోదాం అనుకుంటారు కదా ఇదంతా వదిలేసి, కానీ మళ్ళీ రైట్ టు ద చేజ్ వస్తుంది. నాకు అదనమాట ఈ 2 సినిమాల్లో ఫ్యూరియస్ ఇస్ ద బ్యాట్‌మ్యాన్ అంతే. ఆ తర్వాత ద కౌంట్ ఆఫ్ మాంte క్రిస్టో. సో బేసిక్లీ ఇది అలెగ్జాండర్ డ్యూమాస్ ది నావెల్ అడాప్టేషన్ అనమాట. నీకు చాలా వచ్చిందా సార్లు ఉమ్. ఆ? చిరంజీవి అని మాట్లాడుకున్నాం కదా, చిరంజీవి సినిమా చేశాడు. యా వేట వేట. ఓ వేట వేట కూడా తెలియదు. 100కు పైగా అడాప్టేషన్లు ఉంటాయి ఈ ఓ సినిమాది. ఆల్మోస్ట్ ప్రతి అంటే నువ్వు తెలుగులో వేట అని తీసిన అంటే నువ్వు వేరే లాంగ్వేజ్ లో తీయకుండా ఉంటారు. ఇంగ్లీష్ లోనే ఒక 10 అడాప్టేషన్లు ఉన్నాయి, ఫ్రెంచ్ లో ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ సినిమా. ఓహో యా బట్ నాకు ఈ క్యారెక్టర్, నాకు ఈ సినిమా నచ్చడానికి కారణం అంటే నువ్వు ఇప్పుడు వేట చూసినావు అనుకో, వేట నీకు ప్రాపర్ రివెంజ్ సినిమా, రైట్? దీంట్లో అక్కడ నీ క్యాప్షనే చూడు, దిస్ ఈజ్ నాట్ వెంజిన్స్, దిస్ ఈజ్ జస్టిస్. ఆ క్యారెక్టర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, డిలెమా, గ్రేనెస్, హ్యూమన్ గ్రేనెస్ అది ఉంటది. అంటే వాడికి ఒక పాయింట్ వస్తుంది, వాడు ఐదర్ పగ తీర్చుకోవచ్చు, లేదంటే అదంతా వదిలేసి యునో ఫర్గివ్ చేయొచ్చు. ఫర్గివ్ చేసేసి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వచ్చు. నేను యాక్చువల్లీ ఇది కూడా అనుకుంటున్నాను అనమాట. సో నాకు సప్తసాగర్ చాలా నచ్చింది కదా. సో నేను ఈ సినిమా చూసేటప్పుడు కూడా ఒక ఎలిమెంట్ కనెక్ట్ అయినప్పుడు అనిపించింది నాకు, సప్తసాగర ఇందుకే కదా ఇంత నచ్చింది అని. చాలా బాగుంటుంది సినిమా. ఆ తర్వాత కియోషి కురోసావా సైమ్. నేను ఇందాకే చెప్పినా కదా, నాకు హారర్లో జంప్ స్కేర్ల కంటే కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక సైకలాజికల్ గా నీకు ఇది ఒకటి ఉంటది. ఆ సైకలాజికల్ గా నువ్వు అది క్రియేట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది. సో ఇది జస్ట్ 40-minute ఫిలిమే. బట్ ఓ నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి పెట్టినా అంటే చైమ్ ని, నాకు కియోషి కురోసావా చాలా ఇష్టం. క్యూర్ అనే ఒక సినిమా ఉంటది, చూసి ఉమ్. ఉంటారు. క్యూర్ చేసింది కియోషి కురోసావా. పల్స్ ఉంటది, పల్స్ కూడా చేసింది. సో మీరు క్యూర్, పల్స్ చూస్తే ద ట్రీట్మెంట్ ఆఫ్ కియోషి. నీకు దయ్యాలు భూతాలు రావు కానీ భయం వేస్తుంది, టెన్షన్ అట్మాస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది. చైమ్ లో ద వే యూస్డ్ విజువల్స్ అండ్ ఆడియో టు ఇండ్యూస్ వెరీ క్రీపీ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట నీకు ఆ సినిమా చూస్తుంటే. 40 నిమిషాల్లో నీకు అది క్రియేట్ చేస్తాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. తక్కువ యా టైంలో అంత ఇన్వెస్ట్ అవ్వడం చాలా కష్టం. యా సో ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటది. సో చైమ్ కూడా చాలా నచ్చుతుంది నాకు. చైమ్ చాలా బాగుంది. సో గాడ్జిల్లా -1, నేను యాక్చువల్లీ ఇది ఇండియాలో రిలీజ్ అవ్వలేదు కదా థియేటర్స్ లో. లేదు, కాలేదు. ఇది అసలు థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది, ల్యాప్టాప్ లో చూసి ఆనందపడాల్సి వచ్చింది. సో అగైన్ బ్రిలియంట్ ఉంటది ఈ సినిమా. ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి. ఇదిగో నేను ఇప్పటికీ ఒక 5-6 గాడ్జిల్లా సినిమాలు చూసుంటా. ఒక టీవీ సిరీస్ చూసాను ఇది మోనార్క్ అని ఓకే. చెప్పి ఒక టీవీ సిరీస్ చూసాను. నాకు ఎప్పుడు చూడు ఇప్పుడు ఆర్జీవీ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది అనమాట. ఆర్జీవీ ఇంటర్వ్యూలో తను చెప్తాడు ఏంటి, కింగ్ కాంగ్ సినిమా చూశాను. కింగ్ కాంగ్ ఎప్పుడు సెకండ్ హాఫ్ లో వచ్చింది, నాకు ముందుది మొత్తం ఎందుకు హాలీవుడ్ ఉమ్. డైరెక్టర్లు ఇదే పికప్ చేయలేకపోయారని చెప్పి ఆ, తనకి అమితాబ్ బచ్చన్ కి జరిగిన కాన్వర్సేషన్ చెప్తాడు అనమాట. ఓకే. అర్థమైందా? ఎక్కడ ఉంది ఇది? రామోయిజం లోనే చెప్తాడు అనుకుంటా, ఐ థింక్. అవునా? ఏ ఎపిసోడ్? ఏమో మరి. కింగ్ కాంగ్ ఓకే గురించి ఒక్కసారి చూడు, ఓకే అది ఓకే ఐ చూస్తాను. థింక్ నీకు దొరకవచ్చు అది. అర్థమైందా? ఉమ్. నాకేంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒపీనియన్ ఉంది. ఏంటంటే నీకు హ్యూమన్ క్యారెక్టర్స్ వాటన్నిటి మధ్య ఎస్టాబ్లిష్ చేసి, నాకు కింగ్ కాంగ్ అంటే నేను చిన్నప్పుడు చూస్తాను, నాకు బీభత్సం ఇష్టం.
తర్వాత కూడా అంటే తర్వాత కూడా నేను పెద్ద అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ క్రితం చూసాను అనమాట. యా నాకు కింగ్ కాంగ్ ఎంటర్ అయ్యేటప్పటికి నువ్వు సినిమాలో ఉంటావు. కింగ్ అదే కాంగ్ అదే అనేది నీకు ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఉంటేనే దాని ఎఫెక్ట్ అనమాట. ఓకే, అవునవును సినిమా ఇప్పుడు మొత్తం మూడు ఉంటే 3 గంటల సినిమాలో అది 3 గంటలు నీ ముందే ఉందనుకో, అది క్యారెక్టర్ అయిపోతుంది. అనవసరం. ఇప్పుడు నువ్వు దాన్ని చూడటానికి వచ్చావు కరెక్టే, సినిమా టైటిల్ అదే, కాకపోతే దాని మీద ఉండకూడదు అనమాట సినిమా. యా జస్ట్ లైక్ జాస్ లో షార్క్ లానే ఆ, ఆ నువ్వు ఇప్పుడు లాస్ట్ లో చూస్తావు. నువ్వు ఆ, యాంటిసిపేట్ చేయాలి అది కాదు, వస్తుందని చెప్పేసి, కానీ అది నాకు ఉండొద్దు. నాకు గాడ్జిల్లా -1లో ఆ మెయిన్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, సెంటర్ పీస్ అంటారు కదా గాడ్జిల్లాని, యా సెంటర్ పీస్ గాడ్జిల్లా కాదనిపించింది. అర్థమైందా? అంటే నేను ఎప్పుడు గాడ్జిల్లా సినిమాల్లో హ్యూమన్స్ కోసం కేర్ చేయలే. ఓకే, ఈ సినిమాలో చేయించాడు. యా నేను యాక్చువల్లీ ఇదే పాయింట్ చెప్దాం అనుకున్నా. కింద నాకు తెలిసిన ఒక అతను ఉంటాడు లెటర్ బాక్స్ లో, తను ఈ రివ్యూ రాసిండు అనమాట, బ్యారీ ఈగన్ అని. ఫిలిం విన్స్ వెన్ క్యారెక్టర్స్ ఆర్ ప్రయారిటైజ్డ్ ఓవర్ ప్లాట్ అండ్ దిస్ ఫిలిం విన్స్. యా సో క్యారెక్టర్స్ ఉంటేనే ఎందుకంటే నువ్వు క్యారెక్టర్స్ జర్నీ కేర్ చేసేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఈ క్యారెక్టర్స్ వర్క్ అయితే సినిమా వర్క్ అవుతుంది. సో యా గాడ్జిలా -1 అయితే చూడండి గైస్, పక్కా పక్కా చూడాల్సిన సినిమా. బ్యాంగర్ ఆఫ్ ఎ బ్యాంగర్ ఆఫ్ ఎ బ్యాంగర్ ఆఫ్ ఎ బ్యాంగర్ ఆఫ్ ఎ ఫిలిం. ఛాలెంజ్ ఏంది చేస్తే అసలు బ్యాంగర్లా? ఓకే ఓకే. అస్సలు ఏమన్నా మజా వచ్చిందా ఈ సినిమా చూస్తుంటే? నాకైతే పిచ్చి పిచ్చి ఎంజాయ్ చేసిన నేనైతే. ఒక నిమిషం కాదు. ఆగు. ఆ, ఏంటంటే నాకు సినిమా మొత్తం ఒక వైడ్ స్మైల్ తో చూసాను నేను. ఓకే అదే నాకు మీకు చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి టెన్నిస్ ఇష్టం అని. ఓకే అవునవును. అది ఫ్యాన్ ఆ రియల్ లైఫ్ ఉందా? క్యారెక్టర్స్ మీద బేస్ చేసి తీసినట్టు అనిపించింది. అసలు ఇంకా కనెక్ట్ అయింది అనమాట నాకు. నాకు 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 అగైన్ యునో ఆ క్యారెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి నువ్వు రూట్ చేస్తావు ఈ సినిమాలో. నువ్వు ఎవరిని జడ్జ్ చేయవు సినిమాలో, అండ్ ప్రతి ఒక్కరికి రూట్ చేస్తావు. అండ్ లవ్ ట్రయాంగిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. యూనో 2 guys ఫాలోయింగ్ ఫర్ అ గర్ల్. అండ్ సినిమా అంటే ఈ సినిమా గురించి నేను నాకు మాట్లాడడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే, లైక్ నేను అంత ఇన్వెస్ట్ అయిపోయి చూసిన అనమాట ఈ సినిమా. అసలు వెరీ 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 వెల్ రిటర్న్. అండ్ ఆ, నేను నేను నమ్మేది ఏంటంటే, మనం అనుకుంటాం మూవ్ ఆన్ అయినామని, తగలాల్సింది తగిలితే తెలుస్తుంది బాబు నువ్వు మూవ్ ఆన్ అవ్వలేదు, జస్ట్ అయినావని అనుకుంటావు అంతే. భ్రమలో సో బతుకుతున్నావు. అంతే, అదొక డెల్యూషన్. మనం అంటే నేను ఏం చెప్తా అంటే, నువ్వు ఒక రిలేషన్షిప్ నీకు వర్కౌట్ అవ్వకుండా నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, లేదంటే సాడ్నెస్ ఫీల్ అవ్వడము. డిప్రెషన్ అనేది చాలా పెద్ద వర్డ్లే, కానీ నేను అది ఎప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. సాడ్నెస్ ఒకటి ఉంటుంది మనకు. నువ్వు సాడ్నెస్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయినప్పుడు నువ్వు అనుకుంటావు అనమాట, అయిపోయింది నేను మూవ్ ఆన్ అయిపోయినా అని ఒకటి అనుకుంటావు. నేను ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్ళినా మూవ్ ఆన్ అయ్యాను, నా బొక్క అవుతావు. వచ్చి మళ్ళీ ఏదైనా ఇట్లా సడన్ గా ఒక కనబడితేనే జమ్ముని ఇట్లా ఇగో టేప్ రికార్డర్ వెనకలకి జర్రని ఇట్లా వెళ్తుంది. సో ఆ టర్బులెన్స్ ఏదైతే ఉందో ఒక ఎమోషనల్, ఈ సినిమాకి ఇఫ్ ఐ హావ్ టు చూస్ పర్టికులర్ సెంటెన్స్ ఆర్ వర్డ్, ఇట్ ఈస్ ఎమోషనల్ టర్బులెన్స్. ఒక నీకా నీకా ఇట్లా ఆపుతావు 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 ఎమోషన్ ని, ఇట్లా బ్రేక్ అయినప్పుడు ఇంకా డ్యామ్ కి గేట్లు తెగిపోయినట్టు వస్తుంది అనమాట సినిమా. ఆ ఎఫెక్ట్ ఉంటది ప్రతిసారి సినిమాకు. అండ్ టెరిఫిక్ ఫిలిం. అంటే నీకు 3 క్యారెక్టర్స్ అంటే సినిమాని ట్రీట్ చేసిన విధానం, ఫామ్ గురించి నువ్వు ఎంతన్నా మాట్లాడొచ్చు. సినిమా స్ట్రక్చర్ గురించి, ద వే ఇట్ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే పరంగా, ఆ తర్వాత టెన్నిస్ షార్ట్స్ షూట్ చేసిన విధానం, పర్టికులర్లీ క్లైమాక్స్ లో అదంతా నువ్వు ఫామ్ గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. దెర్ ఇస్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకింగ్, చాలా ఉన్నాయి వీడియోస్ చూడడానికి కూడా. బట్ అంటే క్యారెక్టర్స్ ని రాసిన విధానం, ద వే ఫిలిం డీల్స్ విత్ ఆల్ దోస్ ఎమోషన్స్, అండ్ యునో బ్యూటిఫుల్ ఫిలిం. అంతే, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతే. బెస్ట్ ఫిలిం ఆఫ్ 2024 నాకైతే ఛాలెంజర్స్. సో నేను అనుకోలే ఛాలెంజర్స్ చూడకముందు అసలు ఈ సినిమా చూడాలనా అని అనుకున్నా. చూసిన తర్వాత అసలు ఇది నెంబర్ 1 ఉంటుందా, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయని అన్ని చూడాల్సినవి అనుకున్నవన్నీ చూసిన తర్వాత కూడా ఇది నెంబర్ 1 లో ఉంది. సో ఈ ఇయర్ బెస్ట్ ఫిలిం. యా ఓకే, సో
సో ఆన్ దాట్ నోట్ స్టే సేఫ్, ఎంజాయ్ చేయండి, సినిమాలు చూడండి. సైనింగ్ ఆఫ్, బియాండ్ బాయ్. బాయ్ బాయ్.